హాయ్ గాయ్స్, ఇక్కడైతే మనకు టమాటోస్ అయితే హార్వెస్ట్కి వచ్చేసినాయి. ఫైనల్లీ అయితే కోద్దామండి. ఒకటే, అది కూడా చూసారు కదండి. సో కోద్దాము. గోంగూర అక్కడక్కడ ఇంకా ఉంచామండి, కొంచెం చిన్నవే కదా అని చెప్పేసి. ఇక్కడైతే ఫ్లవర్ ఉంది, నేను కూడా కోద్దామండి. ఇక్కడ కూడా ఉందండి, కోద్దాం. ఇక్కడైతే కాకరకాయ పండిపోయిందండి. సీడ్స్ కొంచుదాం. అరే ఇదేంటో అండి, ఇదైతే ఇట్లా అయితే అయిపోయింది అనమాట. కానీ కాయలు మటుకు చాలా బాగుంది. మొన్న పీకేద్దాం అనుకుని నాకు మనసు లేదని ఉంచేసాను కదండి, కానీ ఉంచాను. మరి మంచిగా ఇక్కడైతే నేను వాటర్ పెట్టాను అనమాట అండి. కాకొచ్చి 2 గుటకలు వేసింది. ప్రశాంతంగా అనిపించింది నాకైతే. నేను హార్వెస్ట్ చేసిన వాటిల్లో ఇట్లా చిన్నవి అయితే వదిలేసాను అనమాట అండి. ఇక్కడ ఉంది, అంతేనండి. ఇంకా అన్ని కోసాను. మళ్ళీ అవి 1-2-3 డేస్లో ఇట్లా ఫ్లవర్స్ అనేది విచ్చుతాయి అన్నమాట మనకి మంచిగా. మనకి టమాటోస్ అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం అయితే మల్బెరీస్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఉందండి వంకాయ, ఫ్లవర్ అయితే ఇచ్చింది మనకు. మల్బెరీస్ మీకు కూడా మంచి మల్బెరీస్ రావట్లేదంటే అండి, ఫస్ట్ సారి అసలు కాపే రానప్పుడు ఆకులన్నీ తీసేసేయండి. అయినా రాలేదంటే తీసేస్తానే ఉండాలి. మేము అంతే చేసిన తర్వాత ఫైనల్లీ మాకైతే వచ్చేసింది. 10 times తీయాలనుకుంటే ఫస్ట్ కాపుకి. ఇంకొకసారి కాపేసిన తర్వాత మనం ఆకులు తీస్తే ఇంకా అది వేస్తూనే ఉంటుంది నాన్ స్టాప్. ట్రై చేయండి అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. నాకైతే ఇప్పటికీ 12 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో మిగతా 3 కూడా అయితే గివ్ అవే అయితే ఉంటుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. ఇదేనండి ఈరోజు మరి మన వీడియో. బాయ్ గాయ్స్, బాయ్.